ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయమందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయమందు ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనము. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తపడి అక్షయమైనదిగా లేపబడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగం గమనించినట్లయితే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తపడి అక్షయమైనదిగా లేపబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రములలో నిరంతరము ప్రకాశించెదరు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మన పౌరసత్వ పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అని యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కటమైన ఆయుస్సు నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపచేసెను. లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనం. వారు పునరుద్ధానంలో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులను యుందురు గనుక వారికను చావనేరరు. చివరిగా ఒక మాట. మార్కు సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. వారు మృతుల నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడురు గాని పరలోకమందున్న దూతల వలె నుందురు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మా పాపములన్నింటినీ క్షమించిన దేవుడు మీరేమైనా ప్రభావ దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.